హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ హడావిడంతా ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి, మా బోనాలు స్టార్ట్ అయ్యాయండి. ఎల్లమ్మ బోనాల వీడియో అండి. ఈ 2 వీక్స్ బ్యాకే స్టార్ట్ అయ్యాయి, కానీ నేను వీడియో అప్లోడ్ చేయలేదు. మా ఆడపడుచు, నేను, మా తోటి కోడలు అందరం కలిసి హాయ్ చెప్తున్నారు. చూడండి, మా ఆడపడుచు అందరం కలిసి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇక ఈవిడైతే మా కోడలండి. అమ్మవారి దగ్గరికి అయితే బియ్యం తీసుకెళ్తున్నాం. మేము ప్రతి సంవత్సరం మా కులదైవమైన రేణుక ఎల్లమ్మకైతే బోనాలు చేస్తామండి. పోచమ్మ బోనాలు, ఎల్లమ్మ బోనాలు. బియ్యం పోస్తే చీరే పెడతామండి అమ్మవారికి ప్రతి సంవత్సరం. మా ఇలవేల్పండి రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చామండి. ఇక ఆఫ్టర్నూన్ అయితే వచ్చాము. మార్నింగ్ చాలా రష్ ఉంటారని ఆఫ్టర్నూన్ వచ్చాము. చూసారా, ఆల్రెడీ మటన్ తయారవుతుంది. ఈ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. బియ్యం పోసి సాయంత్రం అయితే బోనాలు వస్తాయండి. పొద్దునైతే బియ్యం పోస్తాం అమ్మవారికి. ఎవ్రీ ఇయర్ ఉంటుందండి మాకు జాతర. చాలా బాగా జరుగుతుంది, మంచిగా అనిపిస్తుందండి. ఇక మేమైతే వెళ్తున్నాం. మా బావగారు, మా కోడలు, మా తోటి కోడలు, నేను. నైట్ అంతా ఇవన్నీ షాప్స్ పడతాయండి. చూడండి, స్టార్ట్ అయినాయి. నైట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే 12:30 అవుతుంది. ఇక ఇప్పుడైతే కొంచెం రష్ తక్కువ ఉంటారని వచ్చామండి. చూడండి, మా రేణుక ఎల్లమ్మ తల్లిని చూడండి. అందరు బియ్యం కలుపుతారు అమ్మవారికి పోయడానికి. కొంతమంది దర్శనం చేసుకొని వెళ్ళారు, కొంతమంది అక్కడనే కూర్చున్నారు. మార్నింగ్ కొంతమంది బోనాలు తీసుకొచ్చారు, మేమైతే సాయంత్రం తీసుకొస్తాం. అయ్యో, ఇక్కడ కొంతమంది తీసుకొచ్చారండి బోనాలు. ఈయన మా చిన్న పుత్రుడు. ఇక్కడ మాత అమ్మవారండి. ఇక నైవేద్యాలు అయితే ఇట్లా పెట్టారు. ప్రొద్దున వచ్చిన వాళ్ళైతే మేమైతే లోపలికి వెళ్తున్నాం. మా అత్తమ్మ, చూడండి మా తల్లిని, మా రేణుక ఎల్లమ్మ వారిని. మా వారైతే ముందుగా అయితే గంట అయితే కొడుతున్నాడు. ఇక లోపలికి అయితే వెళ్తున్నామండి. మాడపడుచు ఈమె మాడపడుచండి. రేణుకా మాతాకి జై. చూడండి, రేణుకా మాతను మీరు కూడా మా అమ్మవారిని దర్శించుకోండి. రేణుకా మాత కోరిన కోరికలు తీర్చే మా తల్లి అండి. ఇదిగో చూడండి మా తల్లిని. ఇక్కడ లోపలైతే చిన్న చిన్న అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ చాలామంది అయితే మేమైతే చీర అయితే తీసుకొచ్చి బియ్యం పోసామండి. మా అత్తమ్మ అయితే అమ్మవారికి అయితే పసుపు పెడుతుంది, పసుపు కుంకుమ. ప్రతి సంవత్సరం బియ్యం అయితే పోస్తామండి పోషవ తల్లికి, ఎల్లవ తల్లికి. కొంతమంది కోరిన కోరికలు తీరినాక ఇట్లా గవ్వల దర్శనం ఇస్తారు అమ్మవారికి. వెండి కళ్ళు పెడతారండి. అయినా చాలా రష్ ఉంటారని మేము మధ్యాహ్నం వెళ్ళినా అప్పటికే కొంతమంది ఉన్నారు, కానీ మస్తు ఉబ్బరిస్తుందండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా లాంగ్ వీడియోస్ చూడండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక అదే చీరలు అయితే తల్లికైతే బ్లౌజ్ పీస్ వేసి బియ్యం అయితే పోస్తున్నామండి. మొదటైతే మా అత్తమ్మ పోస్తుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి.
కోడి బియ్యం అయితే పోస్తున్నాము. మా అత్తమ్మ అయితే కోడి బియ్యం అయితే పోస్తుంది ఫ్రెండ్స్. ఈమె మా తోడి కోడలండి. నెక్స్ట్ నేనే పోస్తున్నాను. వీడియో డబుల్ పడ్డట్టు ఉందండి, డబుల్ వచ్చింది. అమ్మవారికి నిమ్మకాయల దండ అయినా గవ్వల దర్శనమైనా చాలా ఇష్టం రేణుక ఎల్లమ్మ తల్లికైతే. ఇక్కడ అందరు స్వామివార్లు అయితే ఉన్నారండి. ఇది ఏడెంత్రాల బోనం అండి. చూడండి, ఏడెంత్రాల బోనమే. అమ్మవారు ఏడెంత్రాల బోనం ఎత్తుకొని పూజ చేసిరు కదా మన ఎల్లవ్వ తల్లి. ఇది ఏడెంత్రాల బోనం అండి. ప్రతి సంవత్సరం ఇట్లా ఏడెంత్రాల బోనం తీసుకొస్తామండి. ఒక ఫోటో అయితే దిగాము టెంపుల్లో మా వారు నేనైతే. ఇక దర్శనం అయిపోయింది, ఒడిబియ్యం అయితే పోసాము, బయటకు వచ్చామండి. ఇక కొబ్బరికాయలు అయితే కొడుతున్నాము. ఫస్ట్ అయితే మా కొడుకు అయితే మార్చి కొబ్బరికాయ కొడుతుండు. తర్వాత మా వారు కూడా కొబ్బరికాయలు కొట్టారండి. నెక్స్ట్ ఇక ఏమైనా తీసుకుందామని అక్కడ ఫొటోస్ దిగుదామని బయటకు వచ్చామండి. చూడండి, వాతావరణం అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఎండ కొడుతుందని మొత్తం ఇట్లా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుందండి. మా బావ అయితే అందరికి ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడండి. ఐస్ క్రీమ్ తినుకుంటూ అలా సరదాగా గడిపేశాము. చాలా ఎంజాయ్ చేసామండి. ఫ్యామిలీ అంతా ఒక్క చోట కలిస్తే ఆనందమే వేరండి. ఇక పిక్స్ అయితే దిగాక ఇంటికి వెళ్ళామండి. ఇక చూడండి, మా బోనం రెడీ అయిపోయింది. మా అత్తమ్మ అయితే ముత్యాల బొట్టు పెట్టింది బోనానికి. ఫస్ట్ టైం అండి అమ్మవారిని అట్లా ట్రై చేసాము. ఇక బోనం అయితే వచ్చి సాయంత్రం పూట మాకైతే బయలు వచ్చి ఇక్కడ గుడి దగ్గరికి వెళ్ళడమే సౌండ్తో అయితే బోనాలు అయితే బావ అయితే బోనం తీసుకొస్తున్నాడు. మా అక్క అయితే బోనం అయితే ముట్టిస్తుందండి, దీపం అయితే. చూసారా, చిన్నగా ట్రై చేసామండి. రేణుక ఎల్లమ్మ తల్లిని అయితే వేసాము. ఫస్ట్ టైం ట్రై చేసాము బోనానికి అయితే బాగా వచ్చిందండి. నెక్స్ట్ టైం ఇంకా బాగా ప్లాన్ చేస్తాము. ఇక బోనాలు అయితే పోతున్నాయి. చూడండి, బోనాల హడావిడి చాలా సందడిగా సరదాగా గడిచిపోయిందండి. అది చూడండి, బాంబులు కూడా పేల్చిర్రు. ఇక డీజే పెట్టిరండి. డీజేలలో డ్యాన్సులలో మొత్తం హడావిడిగా సందడిగా గడిచిపోయిందండి. ఇదిగో చూడండి, జనాలందరినీ చూడండి ఫ్రెండ్స్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేణుక ఎల్లమ్మ తల్లిని మీరు కూడా దర్శించుకోండి. పిల్లలైతే అందరు సరదాగా సందడిగా డ్యాన్సులు అయితే స్టార్ట్ చేశారండి. ఇక ఇలా అయితే గడిచిపోయిందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాను. ఓకే ఫ్రెండ్స్,
బాయ్ బాయ్. నా వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు. ఇలాగే చూస్తూ ఉండండి, ఇలాగే ఆదరిస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.